రేవ్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు సినీ నటి హేమ. తాను సాంప్రదాయాన్ని కాదని ఎక్కడికైనా వెళ్తానని, నా లైఫ్ నా ఇష్టం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2 నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లుగా అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో దుమ్ముదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్టులో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చింది. అయితే పోలీసులు హేమను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెపై వచ్చిన ఆరోపణలను చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ రేవ్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. తాను పార్టీకి వెళ్తానని, కానీ అది రేవ్ పార్టీ కాదని, తాను కేవలం శనివారం జరిగిన పార్టీలో మాత్రమే పాల్గొన్నానని తెలిపారు. ఆదివారం ఏం జరిగిందనేది తనకు తెలియదని చెప్పారు. బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తి తన బ్రదర్ లాంటివాడని, అతడు పిలిస్తే వెళ్లాలని క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదన్నారు హేమ. పాజిటివ్ వచ్చిందని ఓ మీడియా ఛానల్ ప్రచారం చేసిందని, తిరిగి వాళ్లను తాను ప్రశ్నిస్తే హేమ హైడ్రామా చేస్తుందని కథనాలు ప్రసారం చేశారని, తనను సాంప్రదాయని అంటూ ఎగతాళి చేశారని మండిపడ్డారు. నేను సాంప్రదాయని కాదు, నేను ఎక్కడికైనా వెళ్తాను, నా లైఫ్ నా ఇష్టం, అడగడానికి మీరెవరు, మీకేం హక్కుంది, నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టే చెప్తోంది, కానీ కోర్టు వ్యవహారాలు వెంటనే తేలేవి కాదు, దానికి కొంత టైం పడుతుంది అంటూ హేమ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, హేమ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి, ఏమంటారు? 2 నెలల తర్వాత హేమ స్పందించడం ఒక్కసారిగా మళ్ళీ ఈ కేసు మరోసారి తెరపైకి తీసుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. తాను ఎంతసేపటికి దాంట్లో లేను అనే ముందుగా హేమ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాను, కానీ అది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ. పార్టీకి వెళ్ళాను కానీ అది రేవ్ పార్టీ కాదు, కేవలం శనివారం జరిగినటువంటి పార్టీలో మాత్రమే తను పాల్గొన్నానని, ఆదివారం ఏం జరిగిందో అనే ఒక విషయం తనకు తెలియదు. బర్త్డే జరుపుకుంటున్నటువంటి వ్యక్తి తనకు బ్రదర్ లాంటి వాడు, అతను పిలిస్తే వెళ్ళాను, నేను ఇంకా బ్లడ్ శాంపుల్స్ కూడా ఇవ్వలేదు, పాజిటివ్ వచ్చిందంటూ కూడా మీడియాలో, సోషల్ మీడియాలో అనేక విపరీతమైనటువంటి ట్రోలింగ్ ప్రచారం నడుస్తా ఉంది. తిరిగి వాళ్ళను నేను ప్రశ్నిస్తే హేమ హైడ్రామా చేస్తుందంటూ కూడా కథనాలు తనపై ప్రసారం చేశారు అన్నట్టుగా మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అలాగే తనను సాంప్రదాయం అంటూ ఎగతాళి చేయడము, వివిధ కొటేషన్స్ అన్ని కూడా దానికి జతపరచడము, నేను ఎక్కడికి వెళ్లాలన్నా అది నా లైఫ్, నా వ్యక్తిగత విషయం, అడగడానికి సోషల్ మీడియా వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా తను హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మీకేం హక్కు ఉంది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కోర్టే చెబుతా ఉంది, ఈ విషయం పైన నేనెందుకు స్పందించాలి, కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీనికి సమయం పడుతుంది అంటూ కూడా హేమ ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తుంది. అసలు పార్టీకి వెళ్ళలేదని ఒకసారి, పార్టీలో ఉన్నాను డ్రగ్స్ తీసుకోలేనని ఒకసారి, ఇప్పుడు పార్టీకి వెళ్తే అది నా ఇష్టం, అడగడానికి మీరెవరు, నా పైన ఎందుకు ఇలా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి దీనిపైన నేను స్పందించను, కోర్టు కూడా ఇప్పటికీ నేను డ్రగ్స్ తీసుకున్నానంటూ కూడా నాకు పనిష్మెంట్ విధించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఎవరైతే తన పైన తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. హేమ త్వరలో మీడియా ముందుకు వచ్చి బెంగళూరులో జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరు పిలిస్తే వెళ్ళాను, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంది, తనను టార్గెట్ గా చేసి ఎందుకు ఈ కథనాలు ప్రసారం చేశారు, ఇవన్నీ వివరాలతో సహా బయటపెడతానంటూ మాత్రం హేమ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. నాకు నెగటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి, నన్ను నమ్మమని ఎవరిని అడగట్లేదు. ఓకే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి, నేను ట్రై చేస్తున్నాను, నా వాయిస్ ఆయన దాకా తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా నా అన్న తమ్ముళ్ళు నాకు సపోర్ట్ చేసే మీ మీదే ఆధారపడింది. ప్లీజ్ తీసుకెళ్ళండి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాను. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికేటట్టు నా వాయిస్ ని ఆయన దాకా తీసుకెళ్లే బాధ్యత కూడా మీ మీదే పెడుతున్నాను. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే.
ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది. నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను. నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు, కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు. నాకు మీడియాకి గొడవలు లేవు, నాకు మీడియాకి ఏముంటాయి, నేను ఎందుకు రావాలి? నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్.